నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్సివి నాయుడు తన నివాసంలో పత్రికా సమావేశం నిర్వహించారు. తిరుపతిలోని ఓటేరు చెరువుకు శ్రీకాళహస్తి రైతులకు ఉన్న భూమి వేరువేరని, రైతులు చెరువును ఆక్రమించుకోలేదని, ఓటేరు చెరువును కాపాడుకుంటూ రైతులకు అన్యాయం జరగకుండా వారు కొనుగోలు చేసిన భూమిపై ఎలాంటి అసత్యాలు, అభాండాలు వేయవద్దని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సివి నాయుడు కోరారు. తనపై సిపిఎం, సిపిఐ నాయకులు అభాండాలు వేయడం సరికాదని మాజీ ఎమ్మెల్యే చెవిడిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారులను బ్లాక్మెయిల్ చేసే విధంగా వ్యవహరించడం తగదన్నారు. ఈరోజు నేను మీ అందరి ముందుకి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీ ద్వారా ప్రజల ముందుకు రావడం కారణాలు రెండు. కాళహస్తి రైతుల తరఫున నేను వీళ్ళకి సహాయం చేయమని ముఖ్యమంత్రి గారికి 2 సార్లు లెటర్లు ఇచ్చుండా. లెటర్లు ఇచ్చి వాళ్ళ భూమి జనైన్ కాబట్టి రేపు సీఎం గారు అడిగినా కూడా ఆ జెన్యుయిన్నెస్ ప్రూవ్ చేయాల్సిన బాధ్యత నాది కాబట్టి మీ ముందుకు వచ్చిన దాన్ని మీకు చెప్తా. ఇప్పుడు ఒకటి, గతంలో చెవిరెడ్డి కూడా ఒక మాజీ శాసనసభ్యులను మాట్లాడినాడు కానీ నా పేరు ఎత్తల. ఈరోజు మాత్రం సిపిఎం అనుకుంటాను నాగరాజు జిల్లా కార్యదర్శి నా పేరు ఎత్తినాడు. కాబట్టి ఇంక నేరుగానే మనం కూడా రావాలి కదా, ఎదుటోళ్ళు పిలిచినప్పుడు వచ్చిన ఇది పరిస్థితి. ఇప్పుడు మేము కూడా చెప్పేది ఏమంటే ఓటేరు చెరువును కాపాడదాం. మేం చెప్పేది కూడా అదే, వీళ్ళు కాదు. మేం చెప్పేది కూడా ఓటేరు చెరువుని కాపాడాలి, దాన్ని ఒక ట్యాంక్గా చేయాలి. చుట్టుపక్కల రాప్రసాద్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎవరైతే ఉండారో రైతులు, రైతాంగం, పర్కులేషను, వాటర్ బాడీ, వాటర్ లెవెల్ ఇవన్నీ మనం కాపాడాలి. దీంట్లో ఏమంటే ఎవరైతే కాళహస్తి రైతులు 2004లో ఓటేరు ప్రాంతంలో కొన్నారో అది చెరువు కాదు, అది పుంజభూమి, గవర్నమెంట్ డ్రై. 377 సర్వే నంబర్ 377 పుంజభూమి. అసెస్మెంట్ రిజిస్టర్లో ఈ అసెస్మెంట్ రిజిస్టర్ అనేది కూడా 2 మాటల్లో చెప్తా. 1906లో బ్రిటిషోడు అసెస్మెంట్ రిజిస్టర్ని తయారు చేసినాడు. కాలువ పొరంబోకు, చెరువు పొరంబోకు, శ్మశానం పొరంబోకు, ఏడైతే పొరంబోకులన్నీ వాళ్ళకి రెవెన్యూ రాకుండా, శిస్తు రాకుండా ఉంటాయో వాటన్నిటినీ అసెస్ చేసి పక్కన పెట్టి తతిమా నంజా పుంజులు ఏవైతే ఉన్నాయో రైతాంగానికి ఇచ్చేటటువంటి భూములు వాటికి మాత్రం వాళ్ళు ఇది చేసి శిస్తు నమోదు చేసి ఆ రోజుల్లో ఉన్న మున్సిపల్ కలెక్టర్ల ద్వారా, అందుకే కలెక్టర్ గారు అనేది కూడా ఎందుకు వచ్చిందంటే ఆ విధంగా వసూళ్లు చేస్తూ ఉన్నారు. ఇది కూడా అదే విధంగా, ఇది ఏదైతే ఈరోజు మన రైతులు, కాళహస్తి రైతులు కొన్నారో అది 1906లోనే గవర్నమెంట్ డ్రై పుంజభూమి. అయితే మరి ఓటేరు చెరువు ఎక్కడ ఉన్నదంటే ఈ చెరువుకు పైన ఓటేరు చెరువు ఉంది. ఈ చెరువు వచ్చిందే 12 ఎకరాల 60 సెంట్లు, 376 సర్వే నంబరు, 12 ఎకరాల 6 సెంట్లు, 66 సెంట్లు, 60 సెంట్లు. దీనికి వచ్చేటటువంటి ఫీడింగ్ ఛానల్, ఆ ఛానల్ని కసిమకాలం అంటారు, ఇవన్నీ అంటుంటారు. అది వచ్చిందే దగ్గర ఒక 6 ఎకరాల చిల్లర, మొత్తం 26, 27, 17, 18 ఎకరాలు అది చెరువు, దాని కాలువ. మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏమైందంటే ఏదైతే ఓటేరు చెరువు ఉందో
ఆ చుట్టుపక్కల అపార్ట్మెంట్లు అన్నీ అయిపోయినాక ఆ చెరువు కట్టని తీర్చేసి కొంతమంది ఆల్రెడీ 10, 15, 20 సంవత్సరాలుగానే దాని మీద ఇల్లు వేసేసినారు. దాని తర్వాత కొంతమంది మట్టి తోలుకొని చెరువు కట్ట కిందనే ఇల్లు వేసుకుంటున్నారు. ఇంకా ఒక 7-8 ఎకరాల చెరువు ఇప్పుడు కూడా ఉంది. ఓటేరు చెరువు ఉంది, కట్ట ఉంది, కసిం కాలం ఉంది. కసిం కాలంలో రైతులు కొంతమంది ఎంక్రోచ్ అయినారు, కొంతమంది బిల్డర్స్ అపార్ట్మెంట్స్ ఎంక్రోచ్ అయి ఉన్నారు. ఇది దాని చరిత్ర. అయితే మా రైతులు కొన్నారు కదా 17 ఎకరాల 18 సెంట్లలో నేషనల్ హైవే రోడ్డు పోయింది. దానికి సుమారు 6 ఎకరాల చిల్లర తీసుకున్నారు. మీకు ఇక్కడ ఒక చిన్న లాజిక్ కూడా చెప్తా. వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు అరస్తున్నారో వాళ్ళు ఒక లాజిక్ కూడా అర్థం చేసుకోవాలా. ఇది చెరువు అయితే మట్టి పోయిరు, చెరువులో మట్టి పోసి చెరువుని ఆక్రమించి రోడ్డు వేయరు, పిల్లర్లేసి కిందంతా నీళ్ళు ఆ సైడ్కి ఈ సైడ్ ఫ్లోటింగ్ ఉండేటట్టు చేసి పిల్లర్లేసి నీళ్ళని ఇబ్బంది పెట్టకుండా రండి కూర్చోండి ఇది చేసి తర్వాత పైన స్లాబ్ వేసుకొని రోడ్డు వేసుకుంటారు కుర్చీ. ఇది మీకు కూడా ఒక లాజిక్. మీరు చూసినారంటే అక్కడక్కడ ఏడైతే చెరువులు ఉంటాయో అక్కడంతా చెల్లో రోడ్డు దగ్గర మట్టి పోసి పిల్లర్ లేసి పైన స్లాబ్ వేసుకుంటారు. చెరువు నీళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తారు. ఇది కూడా మీరు మెయిన్ లాజిక్. అయితే ఇవన్నీ తెలవని వాళ్ళు కొంతమంది ఏదో నలుగురు ఆడాడ ఎంకరేజ్ చేసిన వాళ్ళు దీంట్లో కూడా ఎంకరేజ్ చేసి ఉన్నారు. ఈ మహానుభావులు పోయి ఏదేదో చెప్పేసి ఈ విధంగా అంతా చేస్తున్నారు. సరే, నేను చెప్పాను, అయ్యా మీరు ఈ విధంగా చేస్తున్నారు కదా, ఒక్కసారి రికార్డు పరిశీలించండి. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు, మన సోదరులు సిపిఐ, సిపిఎం వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఏం సబ్జెక్టు లేని వాళ్ళు కాదు, తెలివైన వాళ్ళు. ఏదో ప్రజాసేవక సమాజంలో ఉండారు. మనం వాళ్ళని స్వాగతిస్తున్నాం. ఓటేరు చెరువుని కాపాడుదాం. కానీ రైతులు భూముల్ని మీరు అడ్డుకుంటే అది ధర్మం, న్యాయం కాదు. ఇక్కడ లీగల్గా పోదాం కొంచెంసేపు. ఇది వచ్చింది 99లో ఒక ఆయన జయరామ